హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియో వచ్చేసి అల్లం చట్నీ అండి. మనకి ఈ అల్లం చట్నీ దోశలోకి కానీ ఇడ్లీలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడు ఈ అల్లం చట్నీని హోటల్ స్టైల్లో లాగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మినపగుండ్లు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అల్లం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 5, 6 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4, 5 ఎల్లిపాయ రెబ్బలు, అలాగే కొంచెం చింతపండు వేసుకుందాం. వీటన్నిటిని కూడా ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు అందులో ఒక అరకప్పు వరకు బెల్లం తురుముని వేసుకోవాలి. బెల్లం తురుముని వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి. ఈ విధంగా మనం హోటల్ స్టైల్‌లో లాగా అల్లం చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి దోసలోకి గానీ, ఇడ్లీలోకి గానీ ఈ అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ ద వాచింగ్.